ఫ్యామిలీ కార్డ్ పేరుతో మరో నాటకానికి రంగం సిద్ధం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అరకొరగా ఇస్తున్న సంక్షేమ పథకాలను కూడా పరిమితం చేసి భారీగా లబ్ధిదారుల సంఖ్య తగ్గించడానికి చంద్రబాబు మార్క్ పన్నాగం త్వరలోనే అమల్లోకి వస్తుందని సమాచారం. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అని అంటూనే కొన్ని ప్రామాణికాలు తయారు చేసి లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టడానికి అధికారులతో గ్రౌండ్ ప్రిపేర్ చేయిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరో రకంగా వ్యవహరించే చంద్రబాబు మార్క్ వంచన పాలనపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొన్నాళ్లుగా తరచూ చెబుతున్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాలని, అందుకోసం ఫ్యామిలీ కార్డులు మంజూరు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారట. ఇది జూన్లో ఆరంభమవుతుందట. పైకి చూడడానికి ఏమనిపిస్తుంది? చంద్రబాబు అందరికీ సంక్షేమ స్కీములు అందజేయడానికి కృషి చేస్తున్నారేమో అన్న భావన కలగవచ్చు. కానీ మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలిస్తే అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వం ఒక కొలమానం పెట్టుకుని స్కీములకు అర్హులు ఎవరో అనర్హులు ఎవరో అన్న అంచనాకు వచ్చి ఆ మేరకు లబ్ధిదారుల కోత పెట్టవచ్చని చెబుతున్నారు. అది నిజమే అయితే ప్రభుత్వం పేదలు, మధ్యతరగతికి అన్యాయం చేసినట్లు అవుతుంది. అర్హత అన్న పదంలో రాజకీయం కూడా మిళితం చేస్తున్నారట. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు వైసీపీకి ఓటు వేస్తారనుకున్న వారికి స్కీముల్లో కోత పెట్టే ఆలోచన చేస్తున్నారన్నది చాలా మంది అనుమానం. జనసామాన్యంలో కూడా ఈ భావన ఉంది. ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయ సేకరణ అంటూ చేస్తున్న సర్వేల ద్వారా ఈ ప్రయోగం జరుగుతోందని కొందరి డౌటు. ప్రభుత్వ సరళి బాగోలేదన్న వారిని సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా గుర్తించి వారిని బెదిరించడమో లేక వారికి అందుతున్న స్కీములను కట్ చేయడమో చేసే పన్నాగం జరుగుతోందని కొంతమంది బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రాజకీయ కోణం కాకుండా బాగా సంపన్నులై ఉండి ప్రభుత్వ స్కీములను అన్యాయంగా తీసుకుంటుంటే వారిని తొలగించడాన్ని ఎవరు తప్పుపట్టరు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉండే చంద్రబాబు ప్రభుత్వం విధానాల వల్ల ప్రజల్లో అలజడి ఏర్పడుతోంది. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించి ఫ్యామిలీ కార్డే ప్రామాణికంగా స్కీములు అమలు చేయాలని అన్నారు. కాకినాడ జిల్లా నుంచి ఇది ఆరంభమవుతుందని కూడా ఆయన తెలిపారు. ఈ కార్డుల ఆధారంగా అనర్హులను తొలగిస్తే లబ్ధిదారుల్లో సంతృప్త స్థాయి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మాటలను తర్వాత ప్రజల్లో వ్యతిరేక సంకేతం వెళుతుందని అనుకున్నారేమో తెలియదు కానీ దాన్ని కొంత మార్చి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం అంటూ కొత్త రాగం అందుకున్నారు. అర్హత అంటే ఏమిటి? దానికి కొన్ని ప్రమాణాలు నిర్దేశించారు. వాటి ప్రకారం వ్యవసాయ భూమి ఉన్న, మున్సిపాలిటీల్లో ఆస్తి కలిగి ఉన్న, గ్రామాల్లో 200 రూపాయల కన్నా ఎక్కువ ఆస్తి పన్ను కడుతున్నా, 50 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు వాడుతున్నా, పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నా, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నా, ప్రైవేట్ ఉద్యోగిగా ఈపీఎఫ్ చెల్లిస్తున్నా, ఇలా పలు కండిషన్లు పెట్టి ఇవేవి ఉన్న ప్రభుత్వ సంక్షేమ స్కీములకు అనర్హులే అని తేల్చుతారట. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ తీసుకోవడం కూడా మరో షరతు. అంటే పెన్షన్ 4000 తీసుకుంటూ మరే స్కీమ్ కోసం అయినా ఆ కుటుంబం నుంచి అర్జీ పెడితే వారికి ఇవ్వరన్నమాట. ఇప్పటికే ప్రజల్లో సర్వే చేసి దీనికి సంబంధించిన డేటా దాదాపు సిద్ధం చేశారట. అది చూస్తే 94% మంది ఆయా స్కీములకు అనర్హులయ్యే అవకాశం ఉందని తేలుతోందట. మొత్తం 1.7 కోట్ల కుటుంబాలు ఉంటే ఈ సర్వే డేటా ప్రకారం కేవలం 10.2 లక్షల కుటుంబాలే పేదవిగా గుర్తింపు పొందుతున్నాయట. వీరికి మాత్రమే స్కీములు వస్తాయని చెప్పకపోయినా ఎక్కువ మందికి అనర్హత పేరుతో పథకాలను రద్దు చేయవచ్చని భయపడుతున్నారు. ఏ కుటుంబానికైనా 48,000 రూపాయలు మించి ప్రయోజనం రాకుండా చూడాలన్నది వీరి ఉద్దేశమని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో అర్థమవుతున్నాయని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా బడా కాంట్రాక్టర్లకు పందారం చేస్తున్న ప్రభుత్వం పేదల స్కీములపై ఇన్ని రకాల ఆంక్షలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయా కుటుంబాలకు వివిధ స్కీముల కింద అర్హత ఉంటే అవన్నీ ఇచ్చేవారు. తద్వారా కొన్ని కుటుంబాలకు ఏడాదికి 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా లబ్ధి జరిగిందని అప్పట్లో వారే స్వయంగా చెప్పేవారు. పోనీ తనది ఆ విధానం కాదని కేవలం ఒక్క స్కీము ఒక్క కుటుంబానికి ఇస్తామని కానీ, లేదా అర్హత ప్రామాణికాలు నిర్ణయించి స్కీములు అమలు చేస్తామని కానీ ఎన్నికల సమయంలో చెప్పారా అంటే అదేమీ లేదు. పైగా ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేశారు. ప్రజాగళం పేరుతో ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6 హామీల గురించి ఏమి రాశారా అని పరిశీలిస్తే ఎక్కడా కండిషన్లు పెట్టలేదు. అర్హులకే ఈ స్కీములు ఇస్తామన్న మాట కూడా తెలపలేదు. ఎన్నికల ప్రచార సభల్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ స్కీముల ప్రయోజనాలు దక్కుతాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పదే పదే ప్రచారం చేశారు. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని, ఒక కుటుంబంలో ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 అంటూ
వేలంపాట మాదిరి చంద్రబాబు పాడేవారు. ఇప్పుడేమో ఆ స్కీమ్నే ఎగవేస్తున్నారు. అది ఇవ్వకపోగా ఇస్తున్న అరాకొరా స్కీముల్లో కోత పెట్టాలని ప్రయత్నాలు ఆరంభించారు. జగన్ ప్రభుత్వం కుటుంబంలోని ఒక విద్యార్థికి 15,000 ఇస్తుంటే తాము అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని చెప్పారు. ఆ సందర్భంలో ఎక్కడా అర్హత ప్రస్తావనే లేదు. ఇప్పుడు వీటిని ఫ్యామిలీ కార్డు ఆధారంగా ఏమైనా తగ్గిస్తారేమో చూడాల్సి ఉంటుంది. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని అన్నారు. 3,000 నిరుద్యోగ భృతి అని కూడా ప్రచారం చేసినా ఎక్కడ కండిషన్లు ఉంటాయని పేర్కొనలేదు. బహుశా ఎలాగూ వాటిని ఇచ్చేది లేదులే అని ముందుగానే అనుకుని మేనిఫెస్టోలో పెట్టి ఉండాలి. వాలంటీర్లకు 5,000 జగన్ ఇస్తున్నారని తాము 10,000 ఇస్తామని చెప్పి అసలు ఉద్యోగాలకే అసలు పెట్టారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాగే చేస్తుంటారన్న భావన ఉంది. ఉదాహరణకు 1996 ఎన్నికలకు ముందు తాను ఎన్టీఆర్ కన్నా గట్టిగా మద్య నిషేధం అమలు చేస్తానని, ₹2కే కిలో బియ్యం కొనసాగిస్తామని ఇలా పలు హామీలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాక మాట మార్చి మద్య నిషేధం ఎత్తివేశారు. సబ్సిడీ బియ్యం రేటు పెంచారు. 2014 టర్మ్లో కూడా రైతుల రుణాలన్నిటినీ ఎంత ఉంటే అంత మాఫీ చేస్తామని రైతులను ఊరించారు. తీరా అధికారం వచ్చాక అరాకొరా చేసి ఆశకు కూడా హద్దుండాలని ఎద్దేవా చేశారు. కాకపోతే ఒక వ్యూహం ప్రకారం ముందుగా ప్రజలను మానసికంగా సిద్ధం చేసి తాను చేయదలుచుకున్నది చేస్తారన్నమాట. అదే విపక్షంలో ఉంటే మాత్రం తెలుగుదేశం ధోరణి మరో రకంగా ఉంటుంది. ఉదాహరణకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అనర్హుల రేషన్ కార్డులు తొలగించే కార్యక్రమం చేపడితే టీడీపీ నానా రచ్చ చేసింది. గత టర్మ్లో జగన్ ప్రభుత్వంపై కూడా పలు అబద్ధాలు సృష్టించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ కార్డు పేరుతో సంక్షేమ స్కీముల లబ్ధిదారుల్లో కోత పెట్టడం ఆరంభిస్తే చంద్రబాబు ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకున్నట్లవుతుందేమో.